భయమయ్య దేవుడి కర్ణించిన పూజారి కర్ణించలేదట. ఎక్కడికి వెళ్దామని ఏదో ఒక ఆటంకం అయ్యా. ఈరోజు వర్షం పడింది, అయినా సరే తగ్గేది లేదనుకుని స్టార్ట్ అయిపోయింది మయ్య. మన తాటిపూడి జలాశయంకి వచ్చేసాను. ఇక్కడ మెయిన్ ఏంటంటే గేట్ క్లోజ్ మయ్య. మన హెవీ బాడీతో నెలగెత్తని దూకాను కింద మీద పడి. సో గేట్ క్లోజ్ కాబట్టి గోడ దూకి సరిగ్గా వెళ్ళాలి తప్పదు. ఇక్కడ అందరూ అదే రూట్ మా. ఇంకా వచ్చిన వాళ్ళందరూ గేటు దూకే వెళ్ళారు. ఎలాగైనా సరే చూడాలి, లేకపోతే మీకు చూపించాలి అనేసి అంత కష్టపడి వెళ్ళాను. అంత సుఖంగా ఉంది మాది. ఈ లొకేషన్ చూస్తానికి మాత్రం చాలా పీస్ఫుల్గా ఉంది మాది. ఫుల్ గ్రీనరీ. వాటర్ అయితే ఎక్కువ లేదు మాయ. గేట్ క్లోజ్గా ఉండడం వల్ల అటువైపు వెళ్ళడానికి నాకు అవ్వలేదు. ఎక్కడంటే మొత్తం వీడియో తీశాను నేను. సూపర్ లొకేషన్ మాది. లొకేషన్ అయితే మాత్రం బుర్రపాడు. ఇంకా అలాగే గేట్ వరకు వెళ్ళాను. ముందుకంటే భయం వేసింది. సో గేట్లు అక్కడ ఎత్తుతారు అనమాట. ఎక్కువ వాటర్ అయితే అక్కడ ఎత్తుతారు గేట్లు. సో నేను తెలుసుకునేది మీకు నేను ఇప్పుడు చెప్దాం అనుకుంటున్నాను. లెట్స్ గో. ఇప్పుడైతే నేను విజయనగరం జిల్లా గంట్యాడ మండలం తాటిపూడి ఊరు, అదే తాటిపూడి జలాశయం దగ్గర ఉన్నాను మాయ. నేను తెలుసుకున్న విషయాలు ఏంటంటే ఇది 1965-68 మధ్య కట్టారట మాయ. ఓకే, తాటిపూడి జలాశయం 1965 నుండి 68 మధ్యలో కట్టారట. సో తాటిపూడి జలాశయం మొత్తం అయితే 650 ఎకరాలట మాయ. మొత్తం ఈ రిజర్వాయర్ అయితే ఉంది కదా, ఈ రిజర్వాయర్ మొత్తం 650 ఎకరాలట మాయ. ఓకే, టోటల్ జలాశయం మొత్తం 650 ఎకరాలు. ఈ తాటిపూడి డ్యామ్ అనేది ఏంటంటే ఇది ఉంది కదా, తాటిపూడి డ్యామ్ ఇది గోస్తని నది మీద ఉంది మాయ. సో గోస్తని నది మీద అయితే ఈ డ్యామ్ అయితే ఉంది మాయ. ఓకేనా. ఈ తాటిపూడి డ్యామ్ ఏంటంటే మన ఎస్కోట, జామి, గంటెడ మండలం మొత్తం ఓవరాల్గా కలుపుకొని 15,366 పంట భూములకు, చదరపు పంట భూములకు ఇది నీటిని అందిస్తుంది. అంతేకాకుండా ఈ జలాశయం ఏంటంటే మన వైజాగ్కి తాగునీటి ప్రాజెక్ట్ మాట. వైజాగ్ దగ్గరగా పర్ డే 11 టన్స్ వాటర్ అయితే సప్లై చేస్తుంది మాయ మన వైజాగ్ జిల్లా మొత్తానికి ఈ తాటిపూడి జలాశయం. ఇక్కడ ఒకప్పుడు బోర్డింగ్ అయితే ఉండేది మాయ. అక్కడ బోటింగ్ అయితే ఉండేది అది. బట్ అయితే 2018 మన కృష్ణా జిల్లాలో సంగమం దగ్గర ఒక బోట్ యాక్సిడెంట్ అయింది. మీ అందరికీ ఐడియా ఉందో లేదు. సో అప్పటి నుండి ఏంటంటే మన గవర్నమెంట్ ఏంటంటే ఏవైతే పాత బోట్లు ఉన్నాయో అవన్నీ క్యాన్సిల్ చేసామని చెప్పింది. సో బోట్లన్నీ క్యాన్సిల్ చేస్తారు మాయ. అందువల్ల ఏంటంటే ఇక్కడ బోటింగ్ అనేది, టూరిజం అనేది ఆగిపోయింది. దానివల్ల ఏంటంటే అక్కడ కొండ ఉంది కదా, అక్కడ కాటేజ్ ఉంది మాయ. 3 నాన్ ఏసీ 2 ఏసీ రూమ్స్ ఉండేవి. మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు అక్కడ ఎలా అన్నమాట. సో ఇక్కడ బోటింగ్ అనేది ఆగిపోవడం వల్ల సో అక్కడ కాటేజ్ కూడా మనకి స్టాప్ అయితే చేస్తారు. అదొక డిఫాల్ట్ మాయ. గ్రీనరీ అయితే సూపర్ మాయ, చాలా ప్రశాంతంగా ఉంది. సో అక్కడ నుండి గేట్ అయితే క్లోజ్ మాయ, గోడ దూకి రావాలి. అక్కడ నుండి ఇంతవరకు మొత్తం బై వాకే మాయ. సో ఇదైతే నేను తెలుసుకుంది తాటిపూడి గురించి. మీకేం తెలుసా నాకు కామెంట్ వాళ్ళు పెట్టండి మాయ. థ్యాంక్ యూ అండ్ సబ్స్క్రైబ్. నేర్చుకుంటాను ఆ మాట ఎలాగైనా సరే. లైక్ అండ్ షేర్.